మెయిన్గా ఎవరు తగ్గాలి, ఎవరు తగ్గితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటే ఏం చెప్తారు? ఎట్లా చెప్తామమ్మా ఇది? ఖచ్చితంగా ఎవరు మీలాంటి సీనియర్స్ ఏదో ఒక సజెషన్ ఇవ్వాలి కదా. సజెషన్ ఇవ్వడం సులభమే, ప్రాక్టికాలిటీ వాళ్ళు ఇన్ని సమస్యలు చెప్తారు ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి. ప్రొడ్యూసర్ ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ యాంగిల్ నుంచి మాట్లాడేటప్పటికి నువ్వు రావయ్యా ఇక్కడ కూర్చో, ఆడ కూర్చొని అమ్మాయితో చాట్ చేయడం కాదు, ఇక్కడ రా డబ్బులు ఎత్తుకొని రా సీరియల్ చేయి తెలుస్తుంది నీకు అని. ఇప్పుడు ఒక ఓబీలో ఒక మా బ్రదర్స్ మైండ్లో ఒకటి వస్తుంది, ఆడ కూర్చొని అమ్మాయితో మాట్లాడడం కాదు యాంకర్తో, ఇక్కడికి వచ్చి చెయ్యి డబ్బు ఎత్తుకొని వచ్చి తెలుస్తుంది నీ బాధలు ఏంటో. ఇది కూడా ఫ్యాక్ట్, ఇట్స్ ఆల్సో ఫ్యాక్ట్. అంటే చెప్పాను కదా, ఇక్కడ ఒక సమస్యని పరిష్కరించుకోవాలంటే ఎవరు ఈగోకి వెళ్ళకూడదు. మెయిన్ పాయింట్, ఛానల్ వెళ్ళకూడదు, ప్రొడ్యూసర్స్ వెళ్ళకూడదు, ఆర్టిస్టులు వెళ్ళకూడదు. అందరూ కూర్చొని వీళ్ళు నా మనుషులు, వీళ్ళకి ఏమైనా చేయాలి, వీళ్ళు నా ఆర్టిస్టులు, వీళ్ళకి ఏమైనా చేయాలి, వీళ్ళు నా ప్రొడ్యూసర్స్, వీళ్ళు నష్టపోకూడదు, మనం ఏమైనా చేయాలి, సమిష్టి కృషి. ఇలా కూర్చొని అందరూ కూర్చొని తెలివైనటువంటి వాళ్ళ మేధావులను పెట్టుకొని, అనుభవజ్ఞులను పెట్టుకొని ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అని కూర్చొని డిస్కస్ చేసుకుంటే, చెప్పాను కదా, ఈ జీవో అని తీసి బయట గేట్ అవతల పడేసి తీసేసుకొని నేను డబ్బు పెడుతున్నాను కదా అనే ఈగో వాళ్ళకి వెళ్ళకూడదు. నేను పని చేస్తే కదా, నువ్వు డబ్బు నీ డబ్బు ఇంట్లో పెట్టుకో, నేను యాక్ట్ చేస్తాను కదా చూస్తున్నారు, నువ్వు ఇంట్లో తీసుకొచ్చి అని ఈ ఆర్టిస్టులు అనుకోకూడదు కదా. సో యూ నీడ్ అస్, వీ నీడ్ యూ, అంతే కదా. వీ బోత్ ఆర్ నీడెడ్ టు ద ఛానల్. ఇట్లాగా అందరూ కూర్చొని దీన్ని ఏం చేద్దాం, మనోళ్ళు ఆకలి మంటలు చావకూడదు, మన వెల్ఫేర్ కోరాలి, ఒకవేళ ఫ్రెష్నెస్ కోసం కావాలనుకుంటే ఇది చేద్దాం, ఇది చేద్దాం, మిగతా అంత ప్యాడింగ్ అంతా ఇక్కడ తీసుకుందాం, మిగతా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇలా మనం ప్రొవైడ్ చేద్దాం అని కూర్చొని పాజిటివ్గా చేస్తే వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ కాదా? ఇప్పుడు ఉదాహరణకి మా శ్రీరామ్ ఉన్నాడు, ఈజ్ ప్రొడ్యూసింగ్ ది సీరియల్స్. ఇప్పుడు తనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ వర్కే ఆనర్ చేస్తాడు. ఛానల్ అడిగినటువంటి వాటిల్లో కొన్ని ఆనర్ చేస్తాడు, మిగతా వాటిల్లో మీరు అక్కడ ఉండండి, నేను ప్రూవ్ చేసుకుంటాను నా టాలెంట్ని యాజ్ ఎ ప్రొడ్యూసర్గా అని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే వర్క్ చూపిస్తాడు. అలాగే మన ప్రభా ఉన్నాడు, ప్రభాకర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే ప్రయారిటీ ఇస్తాడు, ఈజ్ డూయింగ్ ద సీరియల్స్. అలాగే అశోక్ సార్ ఉన్నాడు, ఇలాగా కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. అంటే ఎంతవరకు వాళ్ళకి కావాలి అంతవరకు ఇచ్చేసి మిగతా అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకొని ప్రూవ్ చేస్తున్నాడు. ఈ ఆల్సో దే ఆర్ ఆల్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్. అలా కొంచెం పెద్ద మనసుతో చేసుకొని మిగతా వాళ్ళు కూడా కూర్చొని మనం చేద్దాం, మన తెలుగు ఆర్టిస్టులకి ఏమైనా చేద్దాం, లేదు మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం, మీరు కూడా మీ సహకారం ఇలా అందించండి, మీరు ఫోజులు కొడుతూ టైం వేస్ట్ చేస్తూ ఉండకండి, మాకు టైం ప్రాబ్లం ఉంది, మీరు కూడా మీ వైపు నుంచి సహకరించండి అని మాకు వాళ్ళు అడిగి మేము ఇట్లా చేసుకుని అట్లా అందరూ కలిస్తే మనలా వీకెన్ ఎవ్రీ ప్రాబ్లం కెన్ బి సాల్వ్డ్. ఖచ్చితంగా ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఉంటుంది, కానీ మనసు పెట్టాలి అంతే. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈ గోని పక్కన పెట్టేసి అందరూ బ్రతకాలి, అందరూ ముందుకెళ్ళాలి, మన తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు వర్ధిల్లాలి, ఆ కాన్సెప్ట్కి అందరు ఏకతాటిపైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. మీరు కూడా ఈగో లేకుండా చాలా క్లియర్గా ఉన్న ప్రాబ్లమ్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.